అందరికీ నమస్తే అండి. ఇవాళ మటన్ కీమా మామిడికాయ కూర వండానండి. కడిగి పెట్టుకున్న కీమాలో అల్లం నూరుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు చల్లుకోవాలండి. ఈ గిన్నె కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎల్లుల్లిపాయలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ నూరుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 చెంచాల నూనె పోసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాలు నిండుగా కారం వేసి కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసి వండుతున్నాం కదండి, కొంచెం కారం ఎక్కువ పడుద్ది. ఇప్పుడు నూరుకున్న మసాలా వేసి కాసేపు వేయించుకోవాలి. చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకున్న కీమా వేసుకోవాలండి. ఇందులో ఇంకా నీళ్లు పోయక్కర్లేదండి, కీమాలో ఉన్న నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి మంట తగ్గించి ఉడికించుకోవాలి. కూర సగం ఉడికిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు మామిడికాయ అండి ఇది. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరకాయలు కూడా వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. కూర ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం. ఇదేనండి మటన్ కీమా మామిడికాయ కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.